నుండి తండ్రి అయ్యా నేను స్వస్థత పొందాలని ఒక నిరీక్షణను కలిగి ఒక సహనమును కలిగి వేచి ఉండి నేను కోనేటిలో నా జీవము కలిగినటువంటి దేవుడు నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తాడో, నా కన్నిటిని ఎప్పుడు తుడుస్తాడో, నా ఆవేదనను ఎప్పుడు తుడుస్తాడో, నా హృదయంలో ఉన్నటువంటి ఒక కలవరమును, ఒక చీకటిని, ఒక మరణమును ఎప్పుడు తొలగిస్తాడో అని ఆ కోనేటి సరస్సు నందు ఎదురు చూస్తున్నటువంటి రీతిగా తండ్రి దేవుని బిడ్డ ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ లోకంలో నీవు ఏ విధంగా ప్రయాసపడుతున్నావు, ఈ లోకంలో ఏ విధంగా నీవు అలసిపోతున్నావు, ఇంకా నువ్వు దైవ స్వస్థత పొందలేక, ఆ నిరీక్షణను కలిగి ఉండలేక, దేవుని కోసం ఎదురు చూడలేక ఒక నిరీక్షణను కోల్పోతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, పడిపోతున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, విశ్వాసములో సన్నగిలుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, ప్రార్థనలో సన్నగిలుతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, నీ రక్షణను నీవు నడిపింపలేనటువంటి స్థితిలో ఉన్నావేమో. ఈరోజు జీవము కలిగినటువంటి దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను నీలో ఉండి ఒక దైవ స్వస్థత కోసము ఒక నిరీక్షణను కలిగి నీవు ప్రార్థన చేసినటువంటి రీతిగా ఉంటే ఒక నిరీక్షణ కలిగినటువంటి మహిమను నీకు చూపెడతానని తండ్రి నీవు ఈ దాసులతో తండ్రి నీవు మాట్లాడినావయ్యా. ఈ స్థలమంతటిలో నీవు నడుస్తున్నావు తండ్రి, ఈ స్థలమంతటిలో నీ మహిమతో నింపుతున్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ఆవరిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలయ్యా. అనేకులను నడిపిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలయ్యా. ప్రతి కలవరమును తొలగిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి చీకటిని తొలగిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి బంధకమును తొలగిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి చీకటి శక్తులను, మాంత్రిక శక్తులను, దయ్యపు శక్తులను లయపరుస్తున్నందుకు తండ్రి నీకు వందనాలయ్యా. దైవ స్వస్థత తండ్రి ఈ గ్రామానికి కలుగ చేస్తున్న దేవా, దైవ స్వస్థతను తండ్రి ఈ గ్రామానికి కలుగ చేస్తున్నటువంటి దేవా, కుష్టి రోగిని చూసినటువంటి దేవా, ఈ గ్రామాన్ని చూస్తున్నటువంటి దేవుడవు, ఈ గ్రామానికి ఒక మహిమతో దిగిరానున్నటువంటి దేవుడవు, ఈ కుటుంబంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి మూలుగులను వింటున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు తండ్రి. ఇంకా నువ్వు తండ్రి మీ దాసులను నడిపించండి. నీ కృప కలిగినటువంటి సన్నిధిలో తండ్రి ఈ స్థలం అంతటిలో నీ మహిమ, నీ ఆత్మ సన్నిధి, నీ అభిషేకము తండ్రి నీ కుమారుని మీద నిలిచి ఉండాలయ్యా. సహాయమును చేయమని యేసు నామం అడిగి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడమైన మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన తండ్రి నీకు స్తోత్రములు. ఇదిగో నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి కూడి వచ్చిన మా అందరితోటి ప్రభువా నాయన కొద్దిసేపు నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మహిమను పొంది అయ్యా ప్రభా వాక్యం ద్వారా మీరు వచ్చిన మా అందరితోటి మాట్లాడినందుకై నీకు స్తోత్రములు. అవును ప్రభా, యెహోవాకు అసాధ్యం అంటూ ఏదైనా ఉన్నదా అని నువ్వు ప్రశ్నిస్తున్నావు దేవా. అవును తండ్రి, నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా ప్రభువా, మేము నమ్మినప్పుడు, మేము విశ్వసించినప్పుడు మా జీవితంలో నువ్వు అద్భుతాలు చేయగలవని, అద్భుతాలు చేసే దేవుడవని ప్రభువా మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. 38 సంవత్సరాల నుండి ఆ రోగమును మీరు లయము పరిచినారు ప్రభువా. ఆ రోగిని మీరు ముట్టి స్వస్థపరిచి బలపరిచినారు దేవా, నీకు వందనాలు. అదే విధానముగా ప్రభువా నీకు వందనాలు నా తండ్రి. అట్టి విశ్వాసము కలిగి మేము ఉండుటకై మీరు సహాయము చేయండి. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ స్థలమును, ఈ గ్రామాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ స్థలాన్ని మీరు నీ మహిమతో నింపండి ప్రభువా. నా తండ్రి నీ యొక్క అభిషేకముతో మీరు నింపండి నాయన. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు నాయన విడుదల పొంది వెళ్ళాలయ్యా, శాంతి కలిగి వెళ్ళాలయ్యా, సమాధానము కలిగి వెళ్ళాలయ్యా, కన్నీరు తూడ్చబడాలయ్యా. నీకు స్తోత్రములు. ఆ విధానముగా నువ్వు ఈ స్థలమును మార్చు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా నువ్వు ఆనాడు మోషేతో మాట్లాడుతున్నావు ప్రభు, పొదలో నుంచి మాట్లాడుతున్నావయ్యా. మోషే నీ చెప్పులు విప్పుము, ఇది పరిశుద్ధ స్థలం అని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు. ఇదిగో నా తండ్రి ఈ స్థలమును నువ్వు పరిశుద్ధపరచండి అయ్యా.
నా తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఈ గ్రామమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన రక్షణ భాగ్యమును మీరు అనుగ్రహించండి ప్రభా. అయా చీకటిలో నుంచి విడిపించబడి అయా నీ మార్గంలో నీ వెలుగులో వచ్చేటట్టు సహాయము చేయండి నాయన. అందు నిమిత్తమై ప్రభా మమ్మల్ని వాడుకోండి ప్రభా. ఒక బూరగా పాత్రగా మీరు వాడుకోండి నాయన. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, కోత విస్తరంగా ఉన్నది, పనివారు లేరని వాక్యము సెలవిస్తుంది ప్రభు. ఇదిగో నా తండ్రి, మేము సిద్ధముగా ఉన్నాము ప్రభు. మమ్మల్ని వాడుకొని ప్రభు నశిస్తున్న ఆత్మలకు విడుదల రక్షణ కలుగజేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి ప్రభు, ఇంతవరకు దాకా మీరు నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, నాకు సేవలో ఎంతో ప్రభు సహకారిగా ఉంటున్న బట్టి ఉప్పుగోలు సంఘాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. సంఘ బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు నాయన. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. ఉప్పుగోలు సంఘాన్ని కూడా బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. అక్కడ నీ మందిరము యేసు నామములో నిర్మించబడునుగాక తండ్రి. నీకు వందనాలు. నీ మందిరానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాలను యేసు నామములో మేము తొలగిస్తా ఉన్నాము. అయ్యా మీరు తొలగించండి నాయన. అతి త్వరలో ప్రభు నేను ఆరాధించుటకు, స్తుతించుటకు ఒక మంచి మందిరము, ఒక మంచి భవనమును అయ్యా మీరు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి ప్రభు, ఇక్కడ ఉన్నటువంటి పాపంలో ఉన్నటువంటి బిడ్డల బట్టి కూడా నీకు వందనాలు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి ప్రభు. వారు చేస్తున్న కష్టార్జిత పనులు తోడుగా ఉండండి నాయన. నీకు వందనాలు. ఇదిగో ప్రభు, నీలా అక్కడ ఆలస్యమైతే మరోసారి కూడా మేము కూడుకొని నిన్ను స్తుతించి మహిమపరచడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభు మమ్మల్ని అందరినీ నీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా అతనికి తోడై ఉన్నాడట. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే ఆ బలము ఆయన పొందగలిగాడు. హల్లెలూయా. నిజానికి ఈ రోజుల్లో కూడా ఇలాంటి బలము మనకు అవసరము. ఆనాడు వాళ్ళు మనుషులతో యుద్ధం చేయడానికి దేవుడు వారిని బలపరిచిండు. ఒక రాజ్యము ఇంకో రాజ్యం మీదకి పడి యుద్ధము చేసి రాజ్యాలను జయించి ఆ రాజ్యాలను జయించడానికి దేవుడు వారిని బలపరిచాడు. కానీ ఈ రోజుల్లో మనము రాజ్యాలను జయించమని, రాజ్యాలతో పోరాడమని దేవుడు మాట్లాడతలేడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తులతో పోరాడడానికి మనకు ఆత్మీయ బలము అవసరమని దేవుడు ఆలోచిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి మనం రక్షింపబడ్డప్పుడు మనలో ఉన్నటువంటి ఉత్సాహం కానీ, ప్రార్థన జీవితం కానీ చాలా అద్భుతంగా ఉన్నప్పుడు, ఆయన సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆ ఉన్నటువంటి ఆ బలము, ఆ ప్రార్థన జీవితము ఈరోజు ఉన్నదా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఉంటే నువ్వు ధన్యునివి, నువ్వు ధన్యురాలువు. ఎందుకంటే ఆ ప్రార్థన జీవితాన్ని నువ్వు కోల్పోలేదు కాబట్టి. నువ్వు ఒక కాలేబుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రార్థన అనుభవము, ఆ ప్రార్థన జీవితము ఈరోజు నువ్వు కోల్పోయినట్లయితే, అయ్యా మునుపున్న అభిషేకము, మునుపున్నటువంటి ఆ ప్రార్థన జీవితము, ఆ బలమును, అభిషేకమును ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీ బలముతో నన్ను నింపండి అయ్యా, నీ అభిషేకముతో నన్ను నింపండి అయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, సాతాను శక్తులతోటి పోరాడడానికి, ఈ లోకంలో జీవించడానికి నీ అభిషేకము కావాలయ్యా, నీ బలము నాకు కావాలయ్యా. అయ్యా నీ అభిషేకము, నీ బలము, నీ సహాయము పరిశుద్ధాత్ముడా నాకు కావాలయ్యా. నేను ఒంటరిగా పోరాడలేనయ్యా, నేను ఒంటరిగా పోరాడితే ఓడిపోతానయ్యా. నీ బలము గనుక, నీ అభిషేకము గనుక నాపై ఉంటే నేను దేన్నైనా జయిస్తా ప్రభు. అయ్యా నేను చీకట్లో ప్రయాణించిన నీ వెలుగు నాపై ఉదయిస్తుందయ్యా. నీ సహాయము నాకు కావాలి ప్రభు, ప్రార్థన జీవితము కావాలయ్యా.
పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు. సర్వగతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వగతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు, ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలి. దేవుడు మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడేలాగున. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా. ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆనందము నీవేగా, ఆనందము నీవేగా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒకవేళ నేను ప్రార్థన చేయకుండా ఉండినట్లయితే నా ఆత్మీయ స్థితి చనిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన నా జీవితానికి ఊపిరి వంటిది అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పేతురును యోహోను వీళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి దేవాలయపు మందిరానికి వెళుతున్న సమయంలో అక్కడ భిక్ష బతుక్కొని బ్రతుకుతా ఉన్నాడు ఒక వ్యక్తి. కుంటివానిగా ఉండి భిక్ష బతుక్కొని బ్రతుకుతున్న సమయంలో ఆ భిక్షగాడు వీరి వైపు చూసిండు. హల్లెలూయా. వీరి వైపు చూస్తూ ఉన్నాడు. ఏమనంటే వీళ్ళ దగ్గర ఏదైనా నాకు కలిగినది వీరి దగ్గర ఏదైనా దొరుకుతుందని ఆ భిక్షగాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పేతురు వైపు ఆ ఒక యోహన్ వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తున్న సమయంలో వారు ఏమంటున్నారో తెలుసా? మా దగ్గర వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నదే, మాకు కలిగినదే మీకు ఇస్తున్నాను అని చెప్పి యేసు నామంలో ఆ ఒక కుంటి వ్యక్తిని లేపిండ్రు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురుని గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే యేసు ప్రభువును నమ్మకముందు, యేసు ప్రభువులో రాకముందు ఆయన ఎటువంటి వ్యక్తి? హల్లెలూయా. అంతకుముందు ఎప్పుడూ ఇటువంటి కార్యాలు చేయలేదు. ఆయన చేపలు పట్టుకుంటూ బ్రతికినటువంటి వ్యక్తి. హల్లెలూయా. కానీ యేసు ప్రభుతో ఆయన ఉన్నాడు గనుక, యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఆ ఒక పేతురు చూసిండు గనుక, యేసు ప్రభు వెళుతున్న సమయంలో ఆయన ఏమన్నాడంటే, నాకంటే
గొప్ప కార్యాలు మీరు నా నామములో చేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్తూ యేసు ప్రభు ఆ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే శిష్యులు ఆశ్చర్యపడిపోయారంటే, ఇదేంది, చనిపోయిన వారు లేస్తా ఉన్నారు, ఆ గుడ్డివారు బాగైతా ఉన్నారు, కుంటివారు లేస్తా ఉన్నారని ఆ శిష్యులు ఆశ్చర్యపడినప్పుడు యేసు ప్రభు వారికి ఒక మాటను చెప్పిండు. ఏమంటే, నా నామమున విశ్వసించు మీరికి నాకంటే గొప్ప గొప్ప కార్యాలు మీరు చేస్తారు. హల్లెలూయా. ఆ మాట పేతురు ఆ శక్తి, ఆ నామంలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ ఒక్క యేసు ప్రభు చెప్పిన మాటను ఆ పేతురు ఏం చేసిండంటే గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చేస్తా ఉంటే చూసిండు కాబట్టి యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆయన ఉండి జీవించి సిలువలో మరణించి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పేతురు ఏం చేస్తా ఉన్నాడంటే యేసు ప్రభు చేసినట్టే అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ పేతురు కూడా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత పేతురు ఏమిటి, వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా లేకపోతే ఈ వ్యక్తి చేసిన పాపమా, ఎందుకు ఈ వ్యక్తి ఈ విధానంగా గుడ్డివానిగా పుట్టాడు అని యేసు ప్రభును ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నారు శిష్యులు. అయితే యేసు ప్రభు వారికి చెప్పిన మాట ఏమిటంటే, వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళ పూర్వీకులు కానీ ఏ పాపము చేయలేదు. హల్లెలూయా. ఈ అగ్ని శురువైంది ఇక్కడ, పరిశుద్ధాత్మ అగ్ని ఇక్కడ శురువైంది, ఆరంభమైంది. ఇది 4 దిశల విస్తరిస్తూనే ఉంటుంది. చారో తరఫ్ 4 దిశలు కాలుకుంటూ పోతూనే ఉంటుంది. ఈ అగ్ని ఎలాంటిదంటే దాగి ఉన్న పాములను సైతం బయటికి తీస్తుంది. ఎక్కడెక్కడ దాగి ఉన్నాయి ఆ దుష్టాత్మల పాములని ఈ అగ్నికి తట్టుకోలేక బయటికి వస్తాయి. అవి అగ్నిలో కాలిపోతా ఉంటాయి. అట్లనే జరగబోతుంది ఇక్కడ ఈ పాములూరులో. ధన్యవాదిస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ 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 మహిమ. ధన్యవాదిస్తూ 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 హల్లెలూయా. మహిమ 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 మహిమ. జీసస్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ఈ వాక్యం ధ్యానించుకుందాం, వరనుకున్న ప్రార్థన చేయండి. కృంగిన చోటే హన్నా తలను పైకి ఎత్తావు, ఆదరించావు. నా అంగలార్పును నాట్యముగా నీవు మార్చగలవయ్యా, మార్చగలవయ్యా యేసు, మార్చగలవయ్యా, మార్చగలవయ్యా యేసు, మార్చగలవయ్యా. యెహోవా నిస్సి నీవే యేసయ్యా, నీ జనులకు జయమును ఇచ్చావయ్యా. నిస్సి నీవే యేసయ్యా, నీ జనులకు జయమును ఇచ్చావయ్యా. వరకు వెళ్ళిన హిజ్కియాకు నీవు ప్రాణమిచ్చావు. మరణపు మెంగిన రాజరు ఆత్మను రమ్మని పిలిచావు, ప్రాణం పోసావు. మరణపు అంచుల వరకు వెళ్ళిన హిజ్కియాకు నీవు ప్రాణం పోసావు, రమ్మను పిలిచావు, ప్రాణం పోసావు. మరణము గెలిచి మరణ భీతిని తొలగించావయ్యా, మరణము గెలిచి యేసయ్యా స్తోత్రం తొలగించావయ్యా. నన్ను బ్రతికించావయ్యా, ఓ బలపరిచావయ్యా, ఎందుకు బ్రతికించావయ్యా. యెహోవా నిస్సి నీవే యేసయ్యా, నీ
జనులకు జయముని చావయ్యా అయ్యా, నీ జనులకు జయముని చావయ్యా నిరోధితలను నీవు చితకదొక్కావు భయమునిచ్చావు ఎదిరించాలని అభిషేకించావు ఆత్మతో నింపావు. ఇదిగో అరణ్యంలో అన్నలు వెలివేసిన దావీదేనా కావాలా? హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఇదిగో ఎన్నిక లేనివాడు, అర్హత లేనివాడు, ఇదిగో నువ్వు నాకు కావాలి సౌలు. ఇజ్రాయేలీల ఎదుట, అన్య జనుల ఎదుట, ఇదిగో రాజుల ఎదుట, అధికారుల ఎదుట నేను పడాలా? నా నామము నిమిత్తము పలుమార్లు సముద్రంలో ఉండాలా, బెత్తముతో కొట్టబడాలా, చెరసాలలో వేయబడాలా? నాకు ఆయన హృదయం కావాలి. అననీయ ఒక్కరితో ప్రారంభించబడినారేమో, మీరు ఇద్దరితో ప్రారంభించబడినారేమో, ముగ్గురితో ప్రారంభించబడినారేమో. నీ కన్నీరును చూస్తున్నానంటు, నీ వేదనను చూస్తున్నానంటు. ఒంటరి పోరాటం చేసినప్పుడు దావీదుకి ఎవరు తోడు లేరు. అన్నలు అంటున్నారు, ఇదిగో నువ్వు మమ్మలను ఇబ్బంది పెట్టేదానికి ఒక ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చినావా అంటే, ఇదిగో దావీదు పో అంటే, నేను యెహోవా నామమును బట్టి ఇదిగో ఆ ఫిలిస్తీన్ల మీదకి వెళ్తున్నాను. యెహోవా బాహుబలం ఏంటిదో నాకు తెలుసు. సింహాలను అణగద్రొక్కే బాహుబలం ఈరోజు ఈ ప్రాంతంలో ఆయన బాహుబలం ఈ కుటుంబాలకు ఇవ్వబోతున్నాడు, ఈ పరిచర్యకి ఇవ్వబోతున్నాను సెలవిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. లార్డ్ రకెలా బిరి 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 బిషాదరలస్ రాహేలా హదర కబలా దరలస్ సియారాల బిరి ఖారాదా కటనరలస్ సియారా. ఇదిగో యెషయా ప్రవక్త గ్రంథంలో అంటున్నాడు, భూమి కొనముల నుండి నేను పిలుచుకున్న నా సేవకుడా, నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడా, నేను పిలుచుకున్న సేవకుడా, నేను నిన్ను విడిచిపెట్టలేదు. థ్యాంక్ యూ, గ్లోరీ జీసస్. ఇర్మియా, నేను బాలుడనొద్దు ఇర్మియా, నువ్వు కాదు ఇర్మియా మాట్లాడేది, నువ్వు కాదు ఇర్మియా, నేను మాట్లాడుతున్నాను ఇర్మియా నీ పెదాలతో. ఇదిగో నీ పెదాల నుండి వచ్చే ప్రతి మాట అగ్ని వంటిదే ఇర్మియా. ఆ అగ్ని నాది ఇర్మియా. నీ పెదాల నుండి వచ్చే ప్రతి మాట సుత్య వంటిదే ఇర్మియా. బండ వంటి హృదయాలు, మొండి వంటి హృదయాలు, ఇదిగో మాంసపు హృదయాలుగా మార్చడానికి నేను పిలుచుకున్నాను ఇర్మియా. ఇర్మియాతో మాట్లాడినట్లు దేవుడు ఈరోజు ఈ సంఘంతో, దైవజనులతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు అంటున్నాడు, సియోనులో నుండి ఆయన నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
Thank you. Rabala shabara bara 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 basi kala ferasiara. సియోనులో నిన్ను చూడాలని పట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని యుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. Amen. Hallelujah. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. Hallelujah. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభువా పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా గొప్ప దేవాని ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో నా తండ్రి నీకు స్తోత్రములు, నీకు వందనాలు ప్రభువా. ప్రభువా హాసిని బట్టి తండ్రి నీకు వందనాలు. దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా గతించినటువంటి సంవత్సరములు ప్రభా మీ దయగల సన్నిధి తోడుగా ఉంచి మీ బిడ్డలను కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతకంటే బహుక్షేమైన దినములు ఇంకెన్నో ఉంది ప్రభా. అందుకని ప్రభా మీరు కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రములు, మీకు వందనాలు ప్రభా. వాళ్ళు నడవలసిన త్రోవలు వారికి బోధించడం అంటున్నారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు, నీకు వందనాలు ప్రభా. మీరు ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదలను దయచేయండి. అయ్యా మంచి జ్ఞానం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. చిన్ననాటి నుండి ప్రభా నీకు వందనాలు. మీ సన్నిధానంలో భక్తులుగా ఎదుగుటకు తండ్రి మీ కృపను దయచేయండి. మొదటిసారి మంచి ఆరోగ్యములు దయచేయండి, మంచి జ్ఞానములు దయచేయండి, మంచి కృపను దయచేయండి. అయ్యా నీకు స్తోత్రములు, నీకు వందనాలు. ఎల్లవేళలు నీ కాపులను దయచేయండి, చదువులో జ్ఞానములు దయచేయండి, మనుషుల దయ్యందు దేవుని దయ్యందు ప్రభా నీ బిడ్డ హాస్ని ఎదిగినట్లు నీ కృపను దయచేయండి. దేవానికి స్తోత్రములు, నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సంతోషకరమైన సందర్భాన్ని బట్టి నీకు వందనాలు. కొద్ది సమయం తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థించుటకు, స్తుతించుటకు తండ్రి, నీ వాక్కును జ్ఞాపకం చేసుకున్నటకు తండ్రి దేవానికి స్తోత్రములు, నీకు వందనాలు. కృపనిచ్చినందుకు నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నా తండ్రి నీ కృపను ప్రభా మరొకసారి నీ బిడ్డను తండ్రి అయ్యా నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ హాస్య ప్రభా నీవు నీ సన్నిధిలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఇది మొదలుకొని ప్రభా అయ్యాని ప్రత్యేకమైన సన్నిధి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెక్కల చాటున దాచితివి, రెక్కల చాటున దాచితివి, గతకాలమంతా కాచితివి, రెక్కల చాటున దాచితివి, రెక్కల చాటున దాచితివి. జయమైతివి, విజయమైతివి, నా జయ ధ్వజమైతివి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, గతకాలమంతా కాచితివి, రెక్కల చాటున దాచితివి, రెక్కల చాటున దాచితివి. నీకు విరోధమై రూపించబడినది బదిలదూయని మాట ఇచ్చితివి, అన్ని వేళలా అండగా నిలచి
అన్ని వేళలా అండగా నిలచి అణువణువున నన్ను కాపాడుచుంటివి, జయమైతివి విజయమైతివి, నా జయ ధ్వజమైతివి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సౌండ్ పెట్టినానే. దాచితివేని రెక్కల చాటున దాచితివే, చితివి జయమైతివి విజయమైతివి, నా జయ ధ్వజమైతివి. యేసయ్యా నా యేసయ్యా, గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున దాచితివి నీ రెక్కల చాటున దాచితివి, గతకాలమంతా కాచితివి నీ రెక్కల చాటున. నిలబడమ్మా తీస్తారు. మంచిగా నిలవాడు, ఇట్లా ఇట్లా ఉండేవాడు, ఇట్లా కాదు, ఇట్లా మంచిగా నిలవాడు. ఇంటికి ఇట్లాను కేక్ పైకి ఉండాలి కేక్. సర్జరీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి. అందమైన వస్త్రాలు డీజే ప్రశాంత్
ఇప్పుడు ఏమంటున్నారు? ఏషాబు, దోస అవే చెప్తున్నారు. అందుకే మరి బైబిల్ చదువుతారా? ఆంటీ అంత కోసం మీకోసం కష్టపడి చెప్తున్నారు కదా. మా ఇంట్లో మేమైతే ఏం చేస్తాం, చర్చ్ అయిపోగానే ఇంటికి పోయి తింటాం, పడుకుంటాం. కానీ ఆంటీ చర్చ్ అయిపోయినా మీకోసమే ఇక్కడ ఉండి మీకోసం కుక్ చేస్తుంది. మేము స్నాక్స్ తెప్పిస్తాం కానీ మేము పని చేయం, ఎట్లా వంట రాదని. కానీ ఆంటీ మీకోసం మరి థ్యాంక్స్ చెప్తున్నారు ఆంటీకి. మరి ఇంకా ఆంటీకి థ్యాంక్స్ కాదు, ఆంటీకి ఏం కావాలి, ఇంకా చాలా మంది కావాలి కదా ఆంటీ. మరి తీసుకొస్తారా? ఇంకా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తారా? ఇక్కడ అట్లా స్తుతి స్తోత్రాల సింహాసనం నేను వేశాను నీ కోసము. స్తుతి స్తోత్రాల సింహాసనం నేను వేశాను నీ కోసము. ఆసీనుడవు కమ్మయ్యా నా యేసయ్యా, ఆశీస్సులను ఇమ్మయ్యా. ఆసీనుడవు కమ్మయ్యా నా యేసయ్యా, ఆశీస్సులను ఇమ్మయ్యా. స్తుతి స్తోత్రాల సింహాసనం నేను వేశాను నీ కోసము. పాలు పోసి ఉడకబెడితే చాయిదే తాగదే ఎట్లుంది చెప్పలే. చక్కరే చాపత్తదే పాలు పోసి ఉడకబెడితే చాయిదే తాగదే ఎట్లుంది చెప్పలే.
ఒక దాంట్లో ఎత్తి ఇంకో దాంట్లోకి పోతుంది కదా మమ్మీ. ఊరికి ఏదొస్తుంది మీరు ఈయనే ఉండరు వాటర్దే పెట్టిందా రెండు ఏం కాదు కానీ లిల్లీ పట్టుకో లిల్లీకి అయ్యా నువ్వు జరుగు లిల్లీ ఇటు చూడు వీడియో తీస్తానా వీడియో ఫోటో నాకు రాదు. వాటర్ దాని మీద అక్కడ గమ్మకి పో ఒక్కరికి తీసేసుకోండి అక్కడికి పో ఒక్కలకే దాటిలు ఒక్కలకే ఈమె బర్త్డే ఆమె పుట్టినరోజు అందుకే ఆమె పుట్టినరోజు ఆమె పుట్టినరోజు గుర్తుండాలని ఇచ్చినాం. ఫోటోలు నుంచి ఏం చేయమా మేము. ఇటు చూడు చేపెట్ట గమ్మ తీయరాదు. ఇంకొకటి ఉందా గా ముసలమ్మకు పట్టుకోలే. ఇటు చూడు నానా ఓయా ఇటు చూడు ఈ ముసలమ్మకి వదిలే తింటారు వాళ్ళు వదిలే ఏమంటావు భయమేదా నువ్వు ఇచ్చేయి వాటర్ ఇయ్యి అయ్యో అక్కడ ఆగు అయిపోయినాయా ఒక్క నిమిషం బర్త్డే అని అంత మించి చేయలేదు. ఏంది వాళ్ళు వరుసగా దింపు తింటాండి. అరే ఆగు అయిపోయినాయి.